హలో అండి. ఇప్పుడు టొమాటో సీజన్ బాగా నడుస్తుంది కదండి. సో ఈరోజు నేను మీకు టొమాటో పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. మనము ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హాయిగా ఒక 6 నెలలు ఖచ్చితంగా నిలవ ఉంటుందండి. కాకపోతే తడి చేతులు స్పూన్లు ఏవి తగలకుండా జాగ్రత్త పడితే మీరు ఈ 1 కేజీ టొమాటోస్తో పెట్టుకుంటే హ్యాపీగా 1 నెల 2 నెలలు వరకు ఫ్రిడ్జ్లో నిలవ ఉంటుందండి. నేను మీకు డీటెయిల్డ్గా 1 కేజీ టమాటాలతో ఇన్స్టెంట్ పచ్చడి చేసి చూపిస్తానండి. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ హ్యాపీగా పెట్టుకోవచ్చు. మరియు రోటీస్తో, వేడి అన్నంతో, దోశ ఇడ్లీస్తో, ఉప్మాతో దేనితోనైనా కాంబోగా హ్యాపీగా వాడుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఇక్కడ 1 కిలో మీడియం సైజ్డ్ పండు టమాటాలు తీసుకున్నాను. టమాటాలు గట్టిగా ఉండి రెడ్ కలర్లో ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. మనము అన్ని టొమాటోస్ని ఫస్ట్ నీళ్లతో బాగా కడిగి ఆరబెట్టుకొని తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకోవాలి. కావలసిన చింతపండుని శుభ్రం చేసుకొని అది కూడా ఎండలో పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పై తొక్క తీసుకొని ఉంచుకోవాలి. అన్నీ కూడా ఎండలో కాసేపు అలా పెడితే పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది. మనము ఒక్కసారి ఎక్కువ టొమాటోస్తో ఈ విధంగా పచ్చడి పెట్టుకోవచ్చండి. కానీ నేను మాత్రం ఎప్పుడు 1 కిలో టొమాటోస్తో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ వాడితే ఒక 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రెష్గా ఫినిష్ అయిపోతుంది కూడా. ఫినిష్ అయ్యాక మళ్ళీ ఇంకో 1 కేజీ టొమాటోస్తో పెడతానండి. ఇలా చేస్తే మనం ఎప్పుడు ఫ్రెష్ పచ్చడి తిన్న ఫీలింగ్ ఉంటుంది. కలర్ అండ్ రుచి కూడా మారకుండా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా తుడిచిపెట్టుకున్న టొమాటోస్ని తొడిమి దగ్గర భాగము వేరు చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన టొమాటోస్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇంక ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. టమాటాలన్నీ ముక్కలుగా కోసుకున్నానండి. సో ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. టమాటాలు వేయించడానికి కొద్దిగా నూనె అయితే సరిపోద్దండి, ఎక్కువ వద్దు. ఒక 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. అంతే చాలండి. కొంచెం తగ్గించినా పర్వాలేదు. టమాటా ముక్కలు వేసుకోవాలండి. అన్నీ వేస్తాం కదండి, మెత్తగా మగ్గ పెట్టుకుందామండి. చక్కగా సిమ్లో పెట్టేసుకొని మగ్గుతున్నప్పుడేనండి నీళ్ళు బయటకు వస్తున్నాయి కదా, మనం ఇందులోనే చింతపండుని మొత్తం నీట్గా తీసేసి ఉంచానండి. ఇందులో ఏమి పిక్క మనకి పక్కన ఉంటాయి కదండి పుల్లలు లాంటివి, అవన్నీ మొత్తం చెత్త తీసేసాను. నీట్గా శుభ్రం చేసుకుని చింతపండు అండి. సో దీన్ని మనం ఇట్లా చేసి స్ప్రెడ్ చేసేస్తే ఒక 50 గ్రాముల చింతపండు అండి. చింతపండుని లోపలికి మనకి ఇట్లా పెట్టామనుకోండి, దాంతోపాటు మగ్గిపోతుంది. మెత్తగా అయిపోతుందండి, మగ్గిపోద్ది. మగ్గుతుంది కదండి. ఇంకప్పుడు మూత పెట్టి బాగా మగ్గిపోయిందండి. చింతపండును టమాటాలను బాగా ఇంకబెట్టేయాలి. మరీ గట్టిగా కాదు కానీ ఇంకబెట్టాలి. నీళ్ళు చాలా మట్టుకు ఆవిరైపోయేటట్టు ఇంకబెట్టేయాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ బాగా ఇంకబెట్టేశాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవడమే. ముందుగా 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. 2 స్పూన్లు ఆవాలు వేసాను ఇక్కడ. అలాగే 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోవాలి. 1 స్పూను మెంతులండి వేసుకోవాలి. అంతేనండి. ఇవి చక్కగా దోరగా వేయించుకోవాలండి. మనం హై మీద పెట్టుకుంటా, మరి ఎక్కువ హై పెట్టుకుంటా మంట మీడియం హీట్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి. మనం ఏంటంటే తిప్పుతూ ఉంటే మెంతులు మాడకుండా ఉంటాయండి. లేకపోతే మాడిపోతే చూడండి, పోపు మాడిందంటే ఇవి చేదు వచ్చేస్తుంది పచ్చడి. సో చాలా జాగ్రత్తగా మనం వేయించుకొని కలర్ మారకుండా చూసుకోవాలి, మాడకుండా చూడాలి. కలర్ చిన్నగా మారాలి కానీ మాడకూడదు.
అది జాగ్రత్త పడాలి మనం. ఎస్పెషలీ మెంతులండి, మనకి మాడిపోయి అంటే బాగా చేదొచ్చేస్తుంది పచ్చడి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ చెక్క చిట్పట్లు ఆడుతున్నాయి. అయిపోయిందండి, ఎక్కువ మాడనివ్వకూడదు, పొయ్యి ఆపేసాను. ఓకేనండి. ఇవి బాగా చల్లారనివ్వాలి. చల్లార్చి మనం మిక్సీకి పట్టుకోవాలండి. సో అందాక ఇవి వేసి చల్లార్చుకుందాం. ఓకేనండి. నెక్స్ట్ మనం కొద్దిగా ఎండుమిర్చి కూడా వేయించుకోవాలండి. ఇది కూడా వేయించుకోవాలి. చిన్న వెచ్చబెడితే చాలండి, ఇవి ఎక్కువ వేగిపోకూడదు. చిన్న కలర్ మారితే చాలండి, ఎక్కువ మాడబెట్టేయకూడదు. ఇవి కూడా జస్ట్ వెచ్చబెడితే చాలండి. ఆవాలు వాటితో పాటు కలిపి మిక్సీ కొట్టేస్తానండి, మెత్త పౌడర్ అయిపోతుంది. చూడండి మాడిపోతాయి. ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఈ మాత్రం చాలండి, ఈ మాత్రం చాలు. సో స్టవ్ కట్టేసి, ఓకేనండి. ఇప్పుడు ఇవి కూడా చల్లారాక ఇవిని ఈ రెండు కలిపి మిక్సీ పొడి కొడతానండి. ఓకేనండి. మెత్త పొడి కొట్టేసుకోవాలి. మీరు దంచుకోవచ్చు కూడా కావాలంటే, కానీ నేను ఇక్కడ మిక్స్ చేసేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఇది చల్లారిపోయి మిక్స్ చేసేద్దామండి, మెత్త పొడి కొట్టిద్దాం. చూడండి మెత్తగా పొడి కొట్టేసాను. సో ఇప్పుడు మనం తర్వాత వాడుకుందాం. కంప్లీట్గా చల్లారిపోయి గట్టిగా అయిపోయిందండి. ఇది కూడా ఆరిపోయింది, ఫుల్ చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వేస్తున్నాం 50 గ్రామ్స్ ఒక 50 గ్రాములు ఉప్పు వేసుకోవాలండి. ఇందులోనే మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు పౌడరు. జీలకర్ర, ఆవాలు, మెంతులు కలిపి ఎండుమిర్చీలతోటి ఆ పౌడర్ కూడా ఒక 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. రెండు వేసాక బాగా కలుపుకోవాలి. ఒక పాయ వెల్లుల్లి గుడ్లు ఒలుచుకొని అందులో సగం పొడి వేసుకోవాలి. అందులో సగం ఇందులో వేసాను. ఇదేం చేయాలంటే బాగా కలిపేసుకొని మొత్తం చల్లారిపోయింది, కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ వేసుకోవాలండి శుభ్రంగా. నేను ఇందులోనే వేసేస్తున్నాను. మిక్సీ వేసుకోవాలి, స్మూత్ పేస్ట్ అయిపోవాలి. స్మూత్ పేస్ట్ చేయాలి. చూడండి స్మూత్ పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడమే. తాలింపు పెట్టుకోవాలండి. ఇది గానుగ నూనె, పల్లి నూనె, వేరుశనగ నూనె ఒక 100 గ్రాములు వేసానండి. ఇక్కడ నూనె కాగాక పోపు దినుసులు వేసుకోవాలి. కొన్ని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, వెల్లుల్లి గుడ్లు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిశనగపప్పు, ఇవన్నీ వేసుకొని పోపు మాడకుండా చక్కగా వేయించుకోవాలి. శనగపప్పు వేగాక ఆపేయడమేనండి. ఫుల్ చల్లారాక అప్పుడు మనం టమాటా పచ్చడి కలపాలండి ఇందులో. సో పప్పులు వేగాక చూడండి అప్పుడే వేగిపోయి ఎక్కువ నల్లగా చేసే ఆపేస్తున్నాను. ఫుల్ చల్లారాక అప్పుడు టమాటా పచ్చడిని, ఈ పచ్చడిని కలిపి ఇందులో కలుపుకున్నామండి. పూర్తిగా చల్లారిపోయిందండి, స్మూత్గా ఉంది. ఇది మనం చల్లారి నూనెలో కలిపి పచ్చడి మొత్తం చల్లార్చిన నూనెలో బాగా కలుపుకొని ఆ తర్వాత రుచి చూసుకోవాలి. ఉప్పు అవన్నీ సరిపోయో లేవో. నాకు ఇక్కడ అంతా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. సూపర్గా వచ్చింది పచ్చడి. ఇప్పుడు మనం ఒక శుభ్రమైన గ్లాస్ జార్స్లో పచ్చడిని నింపుకోవాలండి. నేను ఇక్కడ ముందుగానే కడిగి ఆరబెట్టుకున్న గాజు సీసాల్లోనూ పచ్చడి ఎత్తి పెట్టుకుంటున్నాను. గాజు సీసాల్లో ఎత్తి పెట్టుకుంటే మాత్రం పచ్చడి బాగా నిల్వ ఉంటుందండి.
ఎక్కువ రోజులు నీట్గా పాడవకుండా ఉంటుంది. ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. మనం ఎక్కువ శాతం సీసాల్లో ఎత్తిపెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు వాడికి చిన్న చిన్న డబ్బాల్లో తీసుకొని లేదు చిన్న గాజు బాటిల్లో తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని వాడుకోవచ్చండి. ఇలా చేసుకుంటే మాత్రం మనకి పచ్చడి చక్కగా 2-3 మంత్స్ వరకు హ్యాపీగా నిల్వ ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. నేను చేస్తున్న ఈ టమాటా పచ్చడి ఎంతో ఈజీగా చాలా సులువైన పద్ధతిలో మీకు డీటెయిల్డ్గా చూపించాను కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ and do follow my channel Nutrilicious. Thank you so much.